దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ గాక. క్రీస్తునందు దేవుని పిల్లలకు ఈ సమయంలో ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి గురించి లేఖనాల ద్వారా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే తీర్పు గురించి దేవుని యొక్క వాక్యము మనకేమి సెలవిస్తుందో కొద్ది నిమిషాలు మనం గమనిద్దాం. ఎందుకు ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈనాడు చాలామంది క్రైస్తవ్యంలో కూడా ఎదుటివాని పట్ల తీర్పు తీర్చేటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు. వాడు ఈ విధంగా ఉన్నాడు, అతని ప్రవర్తన చెడ్డగా ఉంది, అతను చాలా తప్పులు చేస్తూ ఉన్నాడు, అతని స్థితి సరిగా లేదు అని చాలామంది ప్రపంచంలోనే అనేక మంది క్రైస్తవులు ఎదుటివారిని తీర్పు తీర్చడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని చదివిస్తూ ఉందో లేఖనాల ద్వారా మనం గమనిద్దాం. ఎందుకు ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని మనం పరిపూర్ణంగా గ్రహించినప్పుడు ఎదుటివాని పట్ల మనము ఏ విధంగా నడుచుకోవాలో గ్రంథం మనకు తేటగా చదివిస్తూ ఉంది. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈనాడు మనం అందరం కూడా అనేక పల్లెటూరులో గ్రామాల్లో గమనిస్తూ ఉంటాం. వీళ్ళు వారికంటే కూడా ఎదుటివారి తప్పులు ఎక్కువ కనిపెట్టాలని చూస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏదైనా లోపం ఉందా అని గమనిస్తూ ఉంటారు. అది గమనిస్తూ వీడు ఇలాంటి వాడు, వీడి చెడ్డవాడు, వీడు పాపి అని వారికి ముద్ర వేస్తూ ఉంటారు. ఒకసారి ఇర్మియా గ్రంథం మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనం నుంచి చూద్దాం. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువారిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవాలని ప్రయాసపడదురు. అంటే ప్రతివాడు కూడా ఎదుటివాని తప్పులు పట్టాలని, కనిపెట్టాలని వీళ్ళు ప్రయాసపడతా ఉంటారు. అంటే దాని కొరక వీళ్ళు తమ యొక్క జీవితాలను గడుపుతూ ఉంటారు. ఎదుటివాడిని యొక్క తప్పులను వీళ్ళు గమనిస్తూ ఇక వాడికి ముద్ర వేసేస్తారు. వీడు తప్పుడోడు, వీడి ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, వీడి చెడ్డవాడు అన్నటువంటి ఆలోచన కలిగి చాలామంది ఉన్నారు. కానీ మనం ఎదుటివాని తప్పులు కనిపెట్టడం కంటే కూడా మనలో ఏ లోపం ఉంది, మన ప్రవర్తన ఏంటి, నా యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి అనేది ప్రతి వ్యక్తి కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఎదుటివాని తప్పులు కనిపెట్టడం కాదు, మన స్థితి, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ఉద్దేశంలో మన క్రియలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి. సామెతల గ్రంథంలో ఉంటుంది, వివేకి అయినటువంటి వాడు తన ప్రవర్తనను కనిపెడుతూ ఉంటాడంట. ఎదుటివాని ప్రవర్తనను కనిపెట్టడం కాదు, మన ప్రవర్తనను మనం కనిపెట్టుకొని సరిదిద్దుకోవటము చాలా గొప్ప విషయము. ఎదుటివాని ప్రవర్తన వీళ్ళు కనిపెట్టి వానికి వీళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు. అది నిజంగా మంచిది కాదు. ఇక్కడ అదే అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, ఎదుటివాని తప్పులు పట్టవాలని ప్రయాసపడదురు. ఎదుటివాని యొక్క తప్పులు పట్టాలని ప్రయాసపడతా ఉంటారు. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం కీర్తన గ్రంథం చూద్దాం. 19వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, తన పొరపాట్లు కనుగొనవాడెవడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అంటే నిజంగా తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు. పొరపాట్లు కనుగొనాలి. మన పొరపాట్లు, మన తప్పులేంటో మనము కనిపెట్టాలి. అందుకంటున్నాడు, తన పొరపాటులు కనుగొనవాడు ఎవడు. వాటిని కనుక్కొని మనం వాటిని సరిదిద్దుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. కాబట్టి ఎదుటివాడు తప్పులను కనిపెట్టాలని, ఎదుటివాడు చేసేటువంటి పొరపాట్లను కనిపెట్టాలని ఆలోచనను కలిగి ఉండకూడదు. కానీ నీ పొరపాట్లేంటో, నీ తప్పులేంటో, నీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ తలంపులు ఎలా ఉన్నాయో వాటిని నువ్వు కనిపెట్టాలి. ఇక్కడ నేను అదే అంటున్నాడు కీర్తనాకారుడు. చూడండి, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమని దేవునికి ఈయన మొరపెడుతూ ఉన్నట్టు మనం చూస్తాం. అంటే దేవుడే తీర్పు తీర్చేది. దేవుడే వాని క్రియలను బట్టి, వాని తలంపులను బట్టి దేవుడు వానికి శిక్ష విధిస్తాడు. ఎదుటివానికి తీర్పు తీర్చవలసిన అవసరం మనకు లేదు. కానీ ఎదుటివాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
బైబిల్ గ్రంథం క్లియర్గా చదివిస్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అంటే మనం ఎదుటివాడిని ప్రేమించడం మాత్రమే నేర్చుకోవాలి, కానీ ఎదుటివాడి గురించి తప్పులు కనిపెట్టే విధంగా ప్రయాసపడే పరిస్థితి ఉండకూడదు. ఈనాడు చాలా గ్రామాల్లో, పల్లెటూరుల్లో ఎదుటివాడిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వీడు చెడ్డవాడు, వీడు వ్యభిచారి, వీడు త్రాగుబోతు, వీడు పాపి అని ముద్ర వేస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఏమంటున్నాడు, తన పొరపాటును కనుగొనవాడు ఎవడు. తన పొరపాటును కనిపెట్టుకొని మనం దేవునికి నాలో తప్పు ఉంటే క్షమించు అని దేవునికి మొరపెట్టి మనము ప్రాధేయపడాలి. అలాగే బైబిల్ స్పష్టంగా చదివిస్తూ ఉంది, కీర్తన గ్రంథము 75వ అధ్యాయం 7వ వచనంలో దేవుడే తీర్పు తీరుస్తాడట ప్రతి వ్యక్తికి కూడా. 75వ అధ్యాయము 7వ వచనం మీరు గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 7వ వచనంలో దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చిస్తాడు. తీర్పు తీర్చేది ఎవడు? దేవుడు. మనుషులకు తీర్పు తీర్చేది దేవుడే. కాబట్టి ఎదుటివాని విషయంలో వాడు చేస్తున్నటువంటి తప్పులను నువ్వు కనిపెట్టి వానికి నువ్వు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. లేఖనం తెలియజేస్తూ ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, ఎవని క్రియల చొప్పున వానికి నేను జీతం ఇస్తానని దేవుని యొక్క మాట చదివిస్తూ ఉంది. అంటే ఎవని క్రియాఫలము, ఎవడి యొక్క ప్రవర్తనా ఫలాన్ని వాడు పొందుతాడు, ఇది వాస్తవము. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు గమనించండి, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎవని క్రియాఫలాన్ని వాడు భరించాలి, ఎవడి క్రియాఫలాన్ని వాడు అనుభవించాలి, ఇది వాస్తవము. కాబట్టి ఎదుటివానికి మనం తీర్పు తీర్చే విధంగా మనం ఆలోచన కలిగి ఉండకూడదు. ఎదుటివాని తప్పులు కనిపెట్టే విధంగా మనం ప్రయాసపడకూడదు. ఈనాడు చాలామంది ఎదుటివాని యొక్క ఎదుటివాని తప్పులు కనిపెట్టడానికి తమ జీవితాలను వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు. ఎదుటివాళ్ళలో ఏ లోపం ఉంది, ఏ తప్పు ఉందని. చూడండి, నిజంగా ఇటువంటి స్థితి మీరు కలిగి ఉంటే నువ్వు ప్రశ్న వేసుకో. నీలో ఉన్న లోపాలను ఏంటో సరి చేసుకొని దేవుని ఎదుట నువ్వు మొరపెట్టి, నాలో లోపం ఉంటే, నాలో తప్పిదములు ఉంటే, నాలో పొరపాట్లు ఉంటే, దేవా వీటిని క్షమించు, నన్ను నిర్దోషిగా తీర్చుమని చెప్పేసి నువ్వు దేవుణ్ణి నువ్వు అడగాలి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, కీర్తన గ్రంథము 75వ వచనంలో దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన వాడిని ఒకరిని ఏం చేస్తాడట, ఒకరిని తగ్గించును, మరి ఒకరిని హెచ్చిస్తాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, కొత్త నిబంధనలో కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు మీరు గమనించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన కొండ మీద ప్రసంగంలో ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో మీరు చూస్తే కొండ మీద ప్రసంగము అని మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు, ఒకసారి మనం లేఖనాలు పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఏమంటున్నాడు? మీరు తీర్పు తీర్చకూడదు. ఎవరు తీరుస్తారు తీర్పు? దేవుడే తీర్పు తీరుస్తాడు. ఒక వ్యక్తి విషయంలో తన స్థితిగతులు ఎలా ఉన్నా, తన జీవితం ఎలా ఉన్నా, తన జీవిత విధానము, ప్రవర్తన, క్రియలు ఎలా ఉన్నా సరే అతని క్రియాఫలాన్ని అతను పొందుతాడు. కాబట్టి మీరు తీర్పు తీర్చుకుడి, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు ఏ విధంగా ఎదుటివానికి తీర్పు తీరుస్తారో అలాగే మన గురించి కూడా దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ఇది వాస్తవము, ఇది ఖచ్చితము, ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు కొలుచు కొలతల చొప్పుననే మీకును కొలవబడును. మీరు కొలుచు కొలతల చొప్పునే మీకును కొలవబడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏ విధంగా అయితే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు, లోపాలు కనిపెట్టి మనవాడు ఇలాంటి వాడని ముద్ర వేస్తూ ఉన్నామో, మన జీవితంలో కూడా లెక్కింపబడతాయి. నీ క్రియాఫలాన్ని నువ్వు పొందుతావు. అందుకని మిమ్మల్ని కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు గమనించండి. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ ప్రతి వాడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అంటే మనం క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనం చేసినటువంటి తప్పిదాలకు, మనం చేసినటువంటి చెడ్డ క్రియలకు తగిన ఫలితాన్ని మనం పొందుతాము ఒకరోజు.
కాబట్టి మీరు తీర్పు తీర్చవద్దు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అలాగే 3వ వచనం చూడండి, నీ కంటిలోనున్న ధూళమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుచును చూచుట ఎలా? నీ కంటిలో ధూళముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని నీ చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును నీ సహోదరి కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయటకు నీకు తేటగా అగపడను. అంటే యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ కంటిలో ఉన్నటువంటి ధూళము నంచుక. అవును కదా, ఈనాడు చాలామందికి ఎవరి తప్పిదములు వాళ్ళు కనిపెట్టలేరు, ఎవరి చెడ్డ క్రియలు వాళ్ళు గుర్తించక ఎదుటివాడిని చేసినటువంటి చిన్న పొరపాట్లు కూడా వీళ్ళు భూతత్వంలో చూస్తూ ఉంటారు. నిజంగా మనం అలా ఉండకూడదండి. క్రైస్తవులము, మనము దేవుని పిల్లలము. ప్రతి వానికి దేవుడే తీర్పు తీస్తాడని మనం గుర్తెరగాలి. ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చేది తండ్రి అయినటువంటి దేవుడు అని మనం గమనించాలి. ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు వారు, వేషధారి, నీ కంట్లో ఉన్నటువంటి ధూళమును నెంచక నీ సహోదరి కంట్లో ఉన్నటువంటి నలుచును నువ్వు చూచుటేలా? ముందు నీ కంట్లో ఉన్నటువంటి ఆ ధూళమును తీసి తర్వాత నీ సహోదరుడు చేసేటువంటి ఆ సహోదరుడిలో ఉన్నటువంటి పొరపాట్లు నువ్వు చూడు. అంటే నిన్ను నువ్వు పవిత్రుడిగా, నిన్ను నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈనాడు చాలామంది కూడా ఎదుటివాడు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లను చూసి వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలన్నీ పక్కన పెట్టేసి ఏమీ తెలియనట్లుగా ఎదుటివాడు పాపి, వాడు ద్రోహి, వాడు అన్యాయస్తుడు, వాడు వ్యభిచారి, వాడు త్రాగుబోతు, వాడు చెడ్డవాడు అని ముద్ర వేస్తూ ఉన్నారు. సో డోంట్ బీ జడ్జ్ టు అదర్స్. తీర్పు మీరు తీర్చకూడదు. తీర్పు తీర్చేవాడు దేవుడే. ఇది ఖచ్చితము, ఇది వాస్తవము. ఒకవేళ మీరు ఎదుటివాడిని తీర్పు తీరుస్తూ వాడు చెడ్డవాడు, వాడు పాపి, వాడు ద్రోహి, వాడు వ్యభిచారి, వాడు త్రాగుబోతు, వాడు చెడు అలవాట్లు ఉన్నాయని మీరు ఆ విధంగా అంటే వాడు మీ నుంచి దూరం అయిపోతాడు. వాడు మీతో సహవాసం చేయడు, వాడు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడడు. కాబట్టి మనము తీర్పు అనేది మనం తీర్చకూడదు. తీర్పు తీర్చేవాడు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు. తీర్పు తీర్చేది న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి తీర్పు తీర్చే విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. అలాగే నీ కంట్లో ఉన్నటువంటి ధూళము నంచుక నీ సహోదరి కంట్లో ఉన్న నలుసును చూచుటని ఎలా? నీ కంట్లో ధూళం ఉండగా నీ సహోదరుని చూసి నీ కంట్లో ఉన్న నలుసును తీసివేయమని నువ్వు చెప్పనేలా? వేషధారి, మొదట నిన్ను నువ్వు సరిచేసుకో, నీ ప్రవర్తనను మార్చుకో. ముగింపులోనికి వెళ్ళిపోదాం. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాల్లో చూస్తే, నన్ను నేనే విమర్శించుకొనును, నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయము రాకముందు దేనిని గురించి తీర్పు తీర్చకూడదు. చూడండి, ముగింపులోనికి వెళ్ళిపోదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాల్లో మీరు చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాలు మీరు చూడండి. నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడును, నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపోనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములను ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పియు దేవుని వలన కలుగుద్ది. ప్రతి వానికి మెప్పు దేవుని వలన కలుగుద్ది. కాబట్టి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోని తెస్తాడు. ఈనాడు చాలామంది అనుకోవచ్చు, నేను రహస్యంగా పాపాన్ని జరిగిస్తున్నాను, నేను రహస్యంగా చెడ్డక్రియలు జరిగిస్తున్నాను, ఎవరు చూస్తున్నారని. కానీ కీర్తన గ్రంథంలో ఉంటుంది, దేవుడు ఆయన సమస్తం తెలుసు, నీ తలంపులు, నీ ఆలోచనలు సమస్తం ఆయన గుర్తెరుగుతాడు, సమస్తం ఆయనకు తెలుసు. నీ పడక, నీ నడక, నీ ఆలోచనలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేవాడు తండ్రి అయినటువంటి దేవుడే. కాబట్టి మనం ఎవరం కూడా ఇతరులకు తీర్పు తీర్చకుండా మనలో ఉన్న లోపాలను సరిచేసుకొని పిలువబడిన పిలుపుకు తగినట్లుగా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభునామములో హృదయపూర్వక వందనాలు.